కాళేశ్వరంపై కక్ష, మార్చి నుంచి ప్రాజెక్టు కుస్తీ కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, కీస్తీ కట్టని మార్చి నుండి ప్రాజెక్టు కీస్తీ కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం 29లోగా చెల్లించాలని ఆర్ఈసీ లేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధిస్తున్నది, బరాబర్ సాధిస్తున్నది. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు నిజంగా చెప్తున్నా, నేను ఏదో సినిమా చూసినండి. ఆ సినిమాలో ఏది అంటే దేవతలకు సంబంధించిన సినిమా చూసిన. వాళ్ళ కొడుకు చిన్నప్పుడే శంకరాచార్యుడు అనుకుంటా, బహుశా శంకరాచార్యుడు చిన్నతనంలోనే తల్లిదండ్రుల కుటుంబాన్ని వదిలేస్తే తల్లి బిందె పట్టుకొని పోతే నీళ్లు కావాలంటే వాళ్ళ కొడుకు అక్కడ ఉండి తపస్సు చేస్తే వాళ్ళ ఇంటి ముంగడికి నీళ్ళు వస్తాయి. సుశీలో శంకరాచార్యుడే సినిమాది. బ్రహ్మాని తెలుసు అనే పాట ఉంటుంది చూడుగా ఆ సినిమాలు ఉంటుంది కదా. గట్లనే కేసీఆర్ అనే వ్యక్తి ముందు చూపుతో ఆలోచించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండు టెండర్లలో కూడా తెలంగాణ చెరువులన్నీ మత్తడి పోపించాడు. అది కదా చరిత్ర అంటే. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కాళేశ్వరం కీస్తీ కట్టాలి, దీన్ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలి, దీని యొక్క రిపేర్ పనులు కానీ ఏమన్నా ఉంటే పూర్తి చేయాల్సింది పోయి కాళేశ్వరం ప్రభుత్వానికి 1,00,000 కోట్ల స్కామ్. అరే సన్నాసి, ఒరే దొంగ మీద అవి ఉన్నావా? నీ 8 మంది పూర్తి స్థాయిలో ఉన్నారు కదా, నీ బినామీలు ఉన్నాయి నా దగ్గర, చిట్ట పెట్టమంటావా? రంజిత్కి ఒక గుణం ఉంటుంది. గీ వైఆర్టీవీ నడిపే పిల్లగాడు రంజిత్ ఉన్నాడు చూడు, ఆయనకు ఒక గుణం ఉంటుంది. నా దగ్గర చాలా రకాలుగా పెన్ డ్రైవ్ ఉందండి. చాలా సందర్భాలలో నన్ను అరెస్ట్ చేసింది మీరు ఎందుకు అనుకుంటారు? అసలు అప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిళ్ళు, నా మీద కేసులు ఎందుకు పెట్టిళ్ళు తెలుసా? ఇదంతా కాదు పంచాయతీ. నా పెన్ డ్రైవ్ వాళ్ళకి కావాలి అంటే చెప్తే ఒక పెద్ద ఆయన, అంటే పార్టీలతో సంబంధం లేని ఒక పెద్ద ఆయన, మంచోడు పాపం, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏంది అంటే ముందు చూపు గురించి ఆలోచిస్తూ రకరకాల పుస్తకాలు రాయడం కానీ లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే పెద్ద ఆయన వచ్చి, రంజిత్ వ్యక్తిగత జీవితాలు మనకెందుకు, ప్రజాయుద్ధంలో ఉన్నప్పుడు వ్యూహాలు ఆలోచించాలి, డిలీట్ చేయాలంటే కంట్రోల్ ఆల్ పెట్టి డిలీట్ చేసిన ఈ విషయం వాళ్ళకి తెలియటాలకి ఇప్పుడు సలహపడ్డారు. అసలు విషయం అది ఏంది అంటే అది కావాలని, అనేది నేను డిలీట్ చేసిన అనే విషయం చాలా సందర్భాలలో ఎవరికి చెప్పలే. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళ యొక్క జాతకం అంతున్నది. తెరముంగట ఇగో రెడీయా, స్టార్టా, మాట్లాడదామా? తెలంగాణ ప్రాంత ప్రజలరా ఈరోజు పూర్తి స్థాయిలో అని ఇట్లా ఉపన్యాసాలు తెరంకే పోయినాక చలో ఓపెన్ చేయరా సీసా. ఈ బ్యాచ్ ఉన్నదండి. బాత్రూంలో ఏడిసిన మంత్రి ఉన్నాడు, మీకు భలే నవ్వుతుంది తెలుసా. షాలు ఉన్నాయి కానీ మనకు అవసరం లేదా, చూసి ఆనందించి డిలీట్ చేయాలి అంతే. ఈ తెలంగాణలో నెట్వర్క్ లేదే అనుకోవడం మీ మూర్ఖత్వం. నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీకి నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ సైనికుల, బీజేపీ సైనికుల, కాంగ్రెస్ పార్టీ సైనికుల తెలియదు. నేను అన్ని పార్టీలతో కలిసి ఉంటా, అన్ని పార్టీలకు సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అనవసరంగా ఎక్కడనో ఏలు పెట్టి వాసనలు చూసుకునే ప్రయత్నం చేయకూడదు. నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెర మీదకి తీసుకురాకండి. ప్రజా సమస్యలు అనేది పరిష్కారం దిశగా అడుగులు వేయండి. మీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసే పని చేసుకోండి. ఇక కొంతమంది టార్గెట్ రంజిత్నే పెట్టుకున్నారు. విషయం ఏంటంటే రంజిత్ని టార్గెట్ పెట్టుకుంటే రంజిత్కి ఏం కాదు, నాకేం కాదు, బగబగ మండిస్తా, బగబగ మండుతా. వాళ్ళకి ఏ చూపెట్టాలో అదే కూడా చూపించే ప్రయత్నం చేపిస్తా. నేను చెప్తున్నా కదా, మాకు కావాల్సింది తెలంగాణ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండడం. మీరు రైతు రుణమాఫీ చేయర్రి, అన్నీ చేయర్రి, బ్రహ్మాండంగా పరిపాలించుర్రి, ప్రభుత్వాన్ని మేము అన్న కాదన్నామా? కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమున్నది? నేను ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్పినా అంటే వాళ్ళకంత భయం ఉన్నప్పుడు మరి మంచిగా చేయాలి కదా. ఇక్కడ చూడురి, ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర సంస్థల నుంచి తీసుకున్న అప్పు వడ్డీని సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్నది తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి రుణ వాయిదాలను మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1393.65 కోట్ల బకాయిలను పెట్టింది. ఆ మొత్తాన్ని ఈ నెల 29లోగా చెల్లించకుండే ఆ రెండింటిని పూర్తి స్థాయిలో కూడా నిర్ధక ఆస్తుల విభాగంలో చేర్స్తామని రూరల్ ఎలక్ట్రిషియన్ కార్పొరేషన్ లిమిటెడ్ తేల్చి చెప్పింది అంటూ కూడా చెప్పింది. ఇది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చాలా మంచోళ్ళు. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు, ఓకే. కానీ ఇప్పుడు మీరు అష్టదిగ్బంధనంలో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి. ఆ దయ్యాలను ఆలపొద్దుగాల భూత వైద్యుని తీసుకొచ్చి మొత్తం పక్కకన్నా జరుపుకోరి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు కూడా నేను చెప్పే అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న భజన బ్యాచ్ కానీ రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న కొన్ని దయ్యాలను కానీ వెళ్ళగొట్టుర్రి. ఎంత తొందరగా ఆ భజన బ్యాచ్ను, ఆ దయ్యాలను వెళ్ళగొడితే అంత మంచిది మీకే.
ఎందుకు అంటే రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలి అంటే రేవంత్ రెడ్డి పెట్టినప్పుడు ఆయన చేతిలో పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇట్లా పేపర్లు ఉంటే ఆ పేపర్లను తీసుకొచ్చి పక్కా ఆధారాలతో మాట్లాడే ఒక విపక్ష పార్టీ నేత ఈరోజు పూర్తి స్థాయిలో ఎందుకు ఈ కార్యక్రమాలను కూడా చేయలేకపోతున్న ఎంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సిన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగడుగున ఆగిపోతున్నాడు అనేది మీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలను ఎంత పొద్దుగాల కురివి దయ్యమా ఏ దయ్యమా ప్రేతాత్మ దయ్యాలో ఆ దయ్యాలను మీరు వదిలించుకుంటే మంచిది. దాంతోపాటు మీ చుట్టూ ఉండే దాంట్లో 90% పక్కకు జరిపితే ఇంకా మంచిది. రాష్ట్ర పరిపాలన చేయండి. మీరు 2028 వరకు మీరే ముఖ్యమంత్రి ఉండాలని ప్రధానంగా ఆకాంక్షించేది నేనే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉండాలి, మీరే ముఖ్యమంత్రిగా చెయ్యిర్రి, కానీ మీ చుట్టుండే దయ్యాలను వదిలించుకోరు. లేకపోతే రానున్న రోజులలో జరిగే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది కదా, ఇగో ఏం లేదు బైక్ ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను తెలియజేస్తే ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి. వాస్తవాలను మాత్రమే తెలియజేస్తాం. ప్రజల పక్షాన నిల్చుంటుంది వైఆర్టీవీ.